దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ సమయంలో కొన్ని మాటలను మనం నేర్చుకుందాము. ఆత్మను గురించిన సంగతులను, ఆత్మ గురించి కొన్ని మాటలు నేర్చుకుందాము. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనము. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనము. మనుష్య జ్ఞానముతో నేర్పు మాటలు కాక ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు ఆత్మ నేర్పు మాటలతో వీటిని గూర్చియే మేము బోధించుచున్నాము. దేని గురించిన సంగతులతో బోధిస్తున్నారంటే ఆత్మ సంబంధమైన సంగతులతో సరి చూచుచు. ఏ మాటలతో వీళ్ళు బోధిస్తున్నారు అపోస్తలుడైన పౌలు గారు అంటే ఆత్మ నేర్పు మాటలతో, పరిశుద్ధాత్మ నేర్పు మాటలతో వీటి గురించే మేము బోధించుచున్నాము. ఏ మాటలు అనేది మనం చూసినట్లయితే లూకా సువార్త 8వ అధ్యాయము 30-31 వచనం చూస్తే, యేసు నీ పేరేమని వానిని అడగగా చాలా దయ్యములు వానిలో చొచ్చియుండెను గనుక వాడు తన పేరు సేన అని చెప్పి పాతాళము పోవుటకు తమకు ఆజ్ఞాపింపవద్దని ఆయనను వేడుకొనెను. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు మార్గం మధ్యన వెళుతూ ఉన్నప్పుడు అక్కడ ఒక దయ్యం పట్టినవాడు ఉన్నాడు. అనేక దయ్యములు వానిలో ఉన్నాయి. అయితే యేసుక్రీస్తు ప్రభువారు వానిని చూసి నీ పేరేంటి అని అడిగినప్పుడు వారిని ఏమని చెప్పాడు? అనేక దయ్యాలు అతనిలో ఉన్నాయి కాబట్టి ఏమన్నాడంటే సేన అని చెప్పి ఏం మాట్లాడుతున్నాడు? పాతాళానికి పంపించడానికి నువ్వు మాకు ఆజ్ఞాపించొద్దు అంటున్నాడు. ఏమని? పాతాళము పోవుటకు తమకు ఆజ్ఞాపించవద్దని, మాకు ఆజ్ఞ ఇవ్వద్దు, పాతాళానికి మేము వెళ్ళము, పాతాళం వెళ్ళడానికి మాకు ఆజ్ఞ ఇయ్యవద్దు అని ఇక్కడ దెయ్యాలు యేసుక్రీస్తు ప్రభు వారిని వేడుకుంటున్నాయి. అయితే పాతాళముకు ఎందుకు పంపించొద్దని భయపడుతున్నాయి? పాతాళంలోనికి వెళ్ళడానికి ఈ దయ్యాలు అనేవి భయపడుతున్నాయి ఇక్కడ.